మేడం నమస్తే మేడం. నమస్తే. ఈ నెల 24న అమావాస్య. అసలు అమావాస్య విశిష్టత ఏంటి మేడం? అమ్మ ప్రతి నెలలోనే అమావాస్య వస్తుంది. అవును. అమావాస్యకి అంటూ విశిష్టత ఉండదు, పౌర్ణమికి ఎందుకంటే 15 రోజులు వెలుగు వస్తుంది, 15 రోజులు చీకటి ఉంటుంది. అది భగవంతుడు నిర్ణయించింది. కాకపోతే ఏంటంటే అమావాస్య కనుక ఆదివారం వస్తే అది తర్వాత ప్లస్ ఆషాఢంలోని అయితే కొత్తగా పెళ్లి చేసుకున్న జంట అత్తగారింటికి వెళ్ళరు. భార్య కూడా అత్తగారింట్లో ఉండదు. అలా ఉంటే అత్తగారికి అరిష్టం అని అనేవారు. మరి ఎందుకు అనేవారు అనేది నాకు అంతగా తెలియదు. ఎందుకంటే నేనంత పురాణాలు చదవలేదు. ఎందుకు అనేవారు అది. పుట్టింటి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని. అదొక రెస్ట్ అనుకోండి. రెస్ట్ కోసమే అమ్మాయిని పుట్టింటికి పంపించేవారు. కొత్త అల్లుడు రాకూడదు అంటే ఇంకా అల్లుడు ఇక్కడికి వచ్చి ఉంటే అమ్మాయికి రెస్ట్ ఏంటి? ఆ రిస్ట్రిక్షన్స్ ప్రకారంగా అమావాస్యకి అల్లుడు రాకూడదు ఇది పెట్టారు. తర్వాత అమావాస్యకి ఏంటంటే కొన్ని దైవిక శక్తులు ఉంటాయి. అవేంటంటే ఆ నక్షత్రాలని ఖగోళ శాస్త్ర ప్రకారంగా ఏంటంటే ఆ టైంలో మన అమావాస్య టైం ఏదైతే ఉంటుందో ఆ టైంలో ఆ దైవిక శక్తులు క్షీణిస్తాయి, దుష్ట శక్తులు ఆవిర్భావం అవుతాయి, అవి విచ్చలవిడిగా తిరుగుతాయి. అందుకని ఏంటంటే కొత్తగా వధూవరుల్ని బయటికి వెళ్ళొద్దని, కడుపుతోటి ఉన్న వాళ్ళని బయటికి వెళ్ళొద్దని అంటారు. ఎందుకంటే వాటి వల్ల వీళ్ళకి హాని జరుగుతుంది అని. అందుకని మీరు చూడండి, అమావాస్య అర్ధరాత్రి లేదా మెట్ట మధ్యాహ్నం బయటికి వెళ్ళకూడదు అంటారు. పసుపు బట్టలు కట్టుకున్న వాళ్ళు కానీ, ప్రెగ్నెన్సీ లేడీస్ కానీ, చిన్న పిల్లలు కానీ ఎప్పుడైనా సరే అర్ధరాత్రి ఒకటి మెట్ట మధ్యాహ్నం ఒకటి ఇది కంపల్సరీ ఫాలో అవ్వాల్సిన విషయం. ఇది ఆ టైంలో మాత్రం బయటికి వెళ్ళరు. ఇప్పుడు మనం సిటీలో ఉన్నాము, ఆ టైం చూసుకుని మనం చేయలేం కదా. అప్పుడే మనకు అర్జెంట్ పని వస్తుంది, వెళ్ళిపోతాం. కానీ అలాంటప్పుడు కొన్ని ప్రికాషనర్స్ తీసుకోవాలి. ఏంటి అని అంటే దేవుడు నామస్మరణం చేసుకోండి, లేదు ఏదో దేవుడు కుంకుమ పెట్టుకోండి, లేదా ఏదో మీ మీ కులాచారం, మీ ధర్మాచారం, మీ అమ్మవారో మీ అయ్యవారిదో బొట్టు ఉంటుంది కదా, అది పెట్టుకుని వెళ్తే మనల్ని తాకవు ఆ దుష్ట శక్తులు. ఆ గడియలో కొన్ని సెకండ్స్ ఆఫ్ టైంలోనే ఉంటాయి, కానీ అవి అటాక్ అయితే మాత్రం చాలా ప్రమాదం. అందుకని అవి ప్రికాషనరీ తీసుకొని బయటికి వెళ్ళాలి. బయట నుంచి వచ్చాక కూడా బయటే కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి రావాలి. ఎందుకంటే ఆ టైంలో పట్టుకునే దుష్ట శక్తులు మన ఇంట్లోకి వచ్చి అవి మళ్ళీ వేరే వాళ్ళని అటాక్ చేస్తాయి. అందుకని ఆ కష్టం పెట్టారు అప్పట్లో, రూల్స్ అండ్ రెగ్యులేషన్. అది కరెక్టే. కొన్ని ఉంటాయి, రావు లేవు అని అనడానికి లేదు. దేవుడు ఉన్నాడు అంటే అన్నీ ఉన్నాయని మనం నమ్మాలి. ఉన్నాయి నమ్మాలి కదా, ఉన్నాయి కాబట్టి ఇది మనకి చెప్పారు పూర్వీకులు. ఉన్నాయి. ఈ అమావాస్యకి ఇది. తర్వాత సాయంత్రం దీపం పెట్టుకోవాలి. ఎందుకంటే యమధర్మరాజు ఎప్పుడెప్పుడు వేద్దామా అని చూస్తాడు అమావాస్య రోజుకి. చెప్తున్నాం కదా, దుష్టశక్తులు ఉంటాయి. యమధర్మరాజు దుష్టశక్తుడు కాదు, ఆయన న్యాయమూర్తి. అందరికన్యా న్యాయమూర్తి ఎవరు అంటే యమధర్మరాజు. ఆయన కరెక్ట్గా సమవర్తి అంటారు ఆయన. అందుకే ఇటు ఎక్కువ కాదు అటు తక్కువ కాదు, ఎవరినైనా ఒకే తీరిగా చూసే అతను కాబట్టి ఆయనకి సమవర్తి అని పేరు వచ్చింది. ఆ టైంలో ఏంటంటే ఈ దుష్టశక్తులు ఎవరినైతే ఆవహిస్తాయో కొంతమంది బాడీ వీక్గా ఉంటుంది, తట్టుకోలేక ప్రాణాలు వదిలేస్తారు. ఎప్పుడు వాళ్ళ మీద వేద్దామా అని యమధర్మరాజు కూర్చుంటాడు కాచుకొని. అందుకని ఆ రోజు ఏంటంటే కొంతమంది ఆవ నూనె అంటారు, కొంతమంది నువ్వుల నూనె అంటారు. ఏదో ఒక నూనెతోటి దీపం పెట్టండి. బయట గుమ్మం బయట పెడతారు దీపం, గుమ్మం బయట దీపం పెట్టి దండం పెట్టుకోవాలి. ఈరోజు ఈ అమావాస్యకి మా గండాలన్నీ కాపాడండి అని దండం పెట్టుకొని ఆయన ఒకసారి తలుచుకోవాలి. యమధర్మరాజు ఏమీ దుష్టుడు కాదు, ఆయన ఏమీ భూతము కాదు, సమవర్తి ఆయన. అందుకని ఆయనను దండం పెట్టుకొని తలుచుకొని వచ్చేయండి లోపలికి. ఆ దీపం బయట పెడతారు. కొంతమంది ఏంటంటే బయట దీపం పెట్టారు, ఏ దిష్టి తీసి పెట్టారా ఏంటో అనుకుంటారు. దీపావళి కూడా అమావాస్యే కదా, వెలుగు ఉండదు కాబట్టి దీపం అక్కడ ఎందుకు పెడతామంటే ఆ దీపం వల్ల ఏ దుష్ట శక్తి అక్కడ రాదు అని. ఇదివరకు ఆవదం పెట్టేవారు. ఆ ఆవదం వల్ల ఏంటంటే క్రిమికీటకాలు రావు, ఆ దగ్గరికి వస్తే అవి కాలి చచ్చిపోతాయి. నెక్స్ట్ ఏంటంటే ఆ స్మెల్ వస్తుంది కదా, దానివల్ల ఏ శక్తి అక్కడికి రాదు. అప్పట్లో ఏమీ దొరికేది కాబట్టి ఆవదం పెట్టేవారు. ఇప్పుడు మన రకరకాల నువ్వుల నూనెలు, రకరకాల ఆయిల్స్, ఈ నూనె ఆ నూనె కదా, అసలు ఏ నూనె కూడా మనకే తెలియదు. మనం దీపం పెట్టే నూనె మనకే తెలియదు. అలా అయిపోయింది కల్చర్. అమావాస్య మనం పూజ చేసుకోకూడదు అని అనుకోకుండా అమావాస్య రోజు కంపల్సరీగా పూజ చేసుకోవాలి. నియమ నిష్టలతో పూజ చేయాలి. అమ్మవారిని కొలుచుకోండి. ఎవరి ఇంటి దేవత వాళ్ళకు ఉంటారు,
ఆవిడకి ఆ స్తోత్రమే చదువుకోండి, ఏమీ రాదనుకోండి, ఓం శ్రీ మాత్రే నమః అనుకోండి, అది కూడా రాదనుకోండి, దుర్గమ్మ నన్ను కాపాడు అని అది వచ్చు కదా, అదేనా అనుకోండి. లేదా అమ్మ మమ్మల్ని కాపాడు అని మీరు దండం పెట్టుకొని మీకు చేతనైంది ఏది నేను వండలేను, నాకు శక్తి లేదు, హడావుడి నేను వెళ్ళిపోతున్నాను అనుకుంటే శనగలు ఉంటాయి కదా, వేయించిన శనగలు అంటారు, పుట్నాల పప్పు అంటాం, పుట్నాల పప్పు బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి, చాలా ప్రీతి ఆవిడకి. లేదు ఇంత మడిగా అంటే స్నానం చేసి అని అర్థం. అన్నం వండి పెరుగు అన్నం నైవేద్యం పెడితే మంచిది. దద్దోజనం అని మనం పెట్టుకున్నాం, పెరుగు అన్నం పెడితే పెరుగుతుంది అంటారు. అంటే ఏంటి, సంపద పెరుగుతుంది అని. పెరుగు అన్నం అమ్మవారికి పెడతారు. మీరు కాశీలో చూడండి, అన్నపూర్ణాదేవికి ఎక్కువ నైవేద్యం పెట్టేది పెరుగు అన్నం. దాంట్లో ఏ పోపు యాడ్స్ చేయరు. రుచి కోసం మనం పెట్టుకున్నాం అది, మిరియాలును ఏవో కొద్ది ఓ 2-3 ఆవాలు జీలకర్ర వేస్తారు. మనం ఏకంగా దండిగా ఇన్ని పోపులు వేసి మన రుచికి అవన్నీ ఏం వేయక్కర్లేదు, ఉత్తి పెరుగు అన్నం కొద్దిగా సాల్ట్ వేసి పైన ఒక బెల్లం ముక్క పెట్టి నైవేద్యం పెట్టేసి, అంతకన్నా ఏం అక్కర్లేదు. మిమ్మల్ని ఏం అడగదమ్మ. ఆ ప్రసాదం మీరు ఇంటిల్లిపాది తిని బయటకు వెళ్ళండి, ఎటువంటి దుష్టశక్తులు మనం వెనకాల రావు. ఇది గ్యారెంటీ. బొట్టు పెట్టుకుని వెళ్ళండి, మన ధర్మం అది. ఓకే, థ్యాంక్ యూ.